అందరికీ నమస్కారం. నేను మీ అంకిత. వెల్కమ్ టు అంకిత టాక్స్. అంకిత టాక్స్ ద్వారా కొన్ని థింగ్స్ మీతో షేర్ చేసుకోవడం రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ బ్లెస్డ్. నేను మీ అంకిత. ఇప్పటిదాకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఎంకరేజ్ చేయమని కోరుకుంటున్నా. నవే డేస్ ప్రతి మనిషి లైఫ్ రాకెట్ స్పీడ్ లో పరిగెడుతుంది కదా. మార్నింగ్ లేచింది మొదలు నైట్ పడుకునే దాకా క్షణం తీరిక ఉండదు, హడావిడి తప్ప. అందరికి డెడ్ లైన్స్ ఉంటాయి. ఈ రోజుల్లో మల్టీ టాస్కింగ్ చేయని మనిషి ఉండడేమో కదా. ఉరుకుల పరుగుల జీవితం, రౌండ్ ద క్లాక్ పరుగే పరుగు. ఎవరో చెప్పినట్టు గుర్తు, స్లో స్టైల్ ఫిలాసఫీ, ప్రమోట్ ఏ క్వాలిటీ అండ్ క్వాంటిటీ అని. చెప్పడానికి అన్ని బాగుంటాయి, కానీ ప్రాక్టికల్ గా మాత్రం చాలా కష్టం. మన డైలీ లైఫ్ స్పీడ్ తగ్గించలేమా? ఏమో, చెప్పడం కష్టమే. అలా అలవాటైపోయింది. మరి 24 hours కూడా సరిపోవట్లేదు. ఇంకో 10 hours ఉన్నా ఇంతేనేమో. నేనైతే కొన్ని డేస్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. ఎందుకు టైం సరిపోవట్లేదు, ఎందుకు ఈ స్పీడ్ అని క్యాలిక్యులేట్ చేసుకొని చూద్దాం అనిపించింది. వామ్మో, 1 hour లోనే భయం వేసింది. మార్నింగ్ వేకప్ నుంచి నైట్ నిద్రపోయేదాకా బ్రెయిన్ కి రెస్ట్ ఉంటే ఒట్టు, పనితో పాటు ఏవో పిచ్చి ఆలోచనలు. కొద్దిగా ఏదో టైం దొరికితే చాలు వెంటనే మొబైల్ చేయడం, ఇన్స్టాతోనో ఫేస్బుక్ తోనో సెల్ఫీతోనో గడిపేయడం హ్యాబిట్ అయిపోయింది. ఎవ్రీడే ఆఫీస్కి లేటే. ఎప్పుడు అనుకుంటా ఈ రోజైనా ఎర్లీగా వెళ్ళాలి. ఎక్కడ ఎప్పట్లాగా అదే లేటు. రోజు ఏదో ఒక సాకు చెప్పడం, దానికోసం ముందే ప్రిపేర్ అయి రావడం. ఇలా కాదు, రేపు ఎర్లీగా లేవాలని గట్టిగా ఒట్టు పెట్టేసుకోవడం ఒక సైకిల్ లాగా అయిపోయింది. ఉదయం లేవగానే టైం చూసి ఉలికిపడి అమ్మో టైం అయిపోయింది అంటూ హడావిడి పడటం. ఏంటో గడియారం ముళ్ళు గిరగిరా తిరిగిపోతున్నట్టు ఉంటది. ఆ టైంలో హాయిగా నిద్ర లేచి మైండ్ ఫ్రెష్ గా ఉంచుకొని ప్రశాంతంగా స్నానం చేసి అందరితో కలిసి టిఫిన్ చేస్తూ నవ్వుతూ ఉండాలని ఉన్నా అబ్బే అంత లేదు ఇక్కడ. ఇంట్లో అందరూ అదే టైంలో రెడీ అవ్వాలి. అప్పుడే అదేది ఇదేది అని వెతుక్కోవాలి. అలకలు, విసుగులు, కోపాలు, తాపాలు, అరుపులు అన్ని పొద్దున్నే మొదలైపోయి అదే మూడ్ క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది. తప్పదు మరి, ఆ మాత్రం ఉంటదిలే. అందరూ వర్క్ చేస్తేనే బతికే రోజులు మరి. నాకు గుర్తున్న ప్రకారం ఆనందించిన క్షణాల కన్నా టెన్షన్స్, హడావిడి ఇదే ఎక్కువ ఫీల్ అయ్యా. ఏంటో గజిబిజిగా గందరగోళంగా అయ్యో ఏంటి లైఫ్ అనే రోజులో ఒక్కసారైనా అనుకోకుండా ఉండలేం కదా. ఇంట్లో వాళ్ళతో నవ్వుతూ మాట్లాడిన క్షణాలు వేళ్లపై లెక్క పెట్టచ్చు. అందరూ అదే స్పీడ్ లో బతికేస్తున్నారు మరి. మంత్ ఎండ్కి వస్తుందంటే ఈఎంఐలు, మెయింటెనెన్స్లు, అవో టెన్షను. మనసు కుదురుగా ఉండేదెక్కడా, ఆలోచించే తీరికెక్కడా. చదువుకున్న రోజుల్లో అమ్మ ఎప్పుడు లేచేదో, ఎప్పుడు రెడీ చేసేదో, ఇంటి పని వంట పని, నేను లేచేసరికి అంతా రెడీ. మళ్ళీ నన్ను అక్కని రెడీ చేయడం, స్కూల్ కి పంపడం, నాన్నకి కావాల్సింది చూడడం. ఏమైనా అమ్మ గ్రేటే హే. మొన్న అమ్మని ఇదే విషయం అడిగా. ఒకటే చెప్పింది, ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు కంప్లీట్ చేసుకుంటే మైండ్ బాగుంటుంది, ఆరోగ్యము బాగుంటుందండి. ఆలోచిస్తే కరెక్టే కదా. లేట్ నైట్ దాకా ఫోన్ చూసి ఏ అర్ధరాత్రికో పడుకోవడం, పొద్దున్నే లేవలేకపోవడం, దీనివల్ల లేజినెస్ రావడం. ఫ్యామిలీతో కాసేపైనా సరదాగా గడిపితే ఒకరి పరిస్థితులు ఒకరికి అర్థమవుతాయి. ఇలా కాకపోతే ఇంట్లో ఒకరికొకరు సస్పెన్స్ లాగానే ఉండిపోతారు. షేరింగ్ కేరింగ్ ఉండకపోతే సొంత వాళ్ళే పరాయి వారిగా అనిపిస్తారు. చిన్నప్పుడు 3 పూటల టైంకి భోజనం చేసినట్టు గుర్తు. మరిప్పుడు ఏ టైంకి బ్రేక్ఫాస్టో, ఏ టైంకి డిన్నరో కూడా తెలియదు. అందరితో కలిసి రాత్రి ఎర్లీగా భోజనం చేసి పెద్దవాళ్ళు చెప్పినట్లు ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైస్ అనే ప్రకారం ఉంటే ప్రతి ఉదయం శుభోదయం అవుతుంది, ప్రతి రాత్రి శుభరాత్రి అవుతుంది. లైఫ్ స్పాన్ తగ్గిపోతుందని సైంటిస్టులు చెప్తుంటే ఏవేవో రీజన్స్ అనుకున్నా, కానీ మెయిన్ గా టైం ని సరిగా యూజ్ చేసుకోకపోవడం కూడా ఒక ప్రాబ్లమే. నవే డేస్ టైం ని మనం మేనేజ్ చేయట్లేదు, టైమే మనల్ని మేనేజ్ చేస్తుంది. అందరూ ఇలా అని కాదులే, ప్రెసెంట్ అయితే మేజర్ పీపుల్ ఇలాగే ఉన్నారు. లైఫ్ ని స్లోగా నడుపుదాం, కష్టమైనా ఎర్లీగా పడుకుందాం, ఎర్లీగా లేదాం. బతికినంత కాలం సాటిస్ఫాక్షన్ తో ఉండొచ్చు. ఇప్పటిదాకా ఓపికతో ఉన్న మీ అందరికీ థ్యాంక్ యూ. మరొక్కసారి నా విన్నపం, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ప్లీజ్. మీ అంకిత.